హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా ఇంటి దీపావళి మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మీకైతే చూపెట్టడానికి మినీ బ్లాగ్తో మేము ముందు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మంచిగా నన్ను భయపట్టిస్తా అని సుతిల్ బాంబు తీసుకొని ఇక్కడనే పెడుతున్నాడు, ఇక్కడే ఉండని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేసాను. మంచిగా అయింది. దేవుడేటి ఉన్నాడు, నాదికే ఉంటాడు నాకు తెలుసు. పోయిన వాళ్ళ ఇంట్లోకి ఏం తీసుకొస్తారో తెలియదు. నాకు పటాకులు అంటే భయం అని చెప్పేసి ఇంకా భయపెట్టేయడానికి అప్పటి నుండి ట్రై చేసి దొరకలేను. ఇంకా పిల్లలు అయితే వచ్చారు, పిల్లల ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా పిల్లలు అన్నీ ఇంకో చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే రాజేసారు. అక్కడైతే కోడి ఉన్నది ఒకటి, ఆ కోడి ఎంత భయపడుతుందో పాపం పటాకుల సౌండ్కి అయితే. ఇంకా ఇవన్నీ వాళ్ళైతే ఇద్దరు ఇట్లా గొడవ పడుకుంటున్నారు. నా కోసం నేనైతే ఉండా, నేను ఇంట్లోకి అయితే ఈ వాకిట్లో పెట్టుకోవద్దు. ఏంటనుకుంటున్నావు నువ్వు? కరెంట్ లెక్క కాకి లెక్క అయితే చెబుతా ఇక్కడ పెడతావా నువ్వు వాకిట్లని? ఇంకొకటి అట అమ్మ చూసిరా నా ఎక్స్ప్రెషన్స్ అట్లా అన్నట్టు. ఏదైనా కానీ అంతే భయం అవుతుంది. పిల్లలు కూడా భయపడ్డారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చారు. ఇక ఆమె ఆట ఆమెకే ఉన్నది. దీపావళి శుభాకాంక్షలు. అంటే పెద్ద ఉంటుంది నాకు అక్కడ ఎందుకు పెట్టినా నువ్వు? నాకు భయం అవుతుంది అంటే నాకు అక్కడ పెట్టినా జాగ్రత్తగా ఉండాలి. అసలు పెద్ద బాంబులు అయితే ఇంకోటి వెళ్తావు, ఏం అవసరం లేదు. కాల్చిరా మీరు పిల్లలు? దాన్ని ఏమంటారా? బిట్టుకి ఏమంటారా? తాడు అంట. చూడండి తాడు ఒకసారి చూసిరా. పిల్లలు అంటే అట్లా చెరువు పిల్లలు. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ 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 ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. గిట్టు గిట్టు హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. హాయ్ ఫ్రెండ్స్ అని అంటుంది అట్లా అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఇంటి ముందటైతే ఇంకా సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకుంటున్నాం పిల్లలతో సరదాగా. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇక పడుకున్నారు. అంటే పడుకున్నారు అంటే వాళ్ళు కాకస్ ఇట్లా కాల్ చేసి ఇంకా ఉన్నారు అంతే, స్టే చేసుకుంటారు ఇంట్లో అంటే. ఇంకా వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అయిపోయి మీరు కావండి. ఈ స్మెల్ కూడా బాగా తపాకలో మొత్తం అన్నీ కొత్త కొత్త ఐటమ్స్. మేమైతే చిన్నప్పుడు మాకైతే ఇట్లాంటివి ఏం లేకుండే. ఇవి ఏందో తాడంట, ఏందో కాక రాకెట్ అంట, ఏందో ఏందో చెప్తున్నారు. చూపించే మంచి మజిలీ అట్లా. నేనైతే ఇవి మీషోలో ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్ ఈ లైట్స్ అయితే. ఇంకా పండగకి దీపావళికి అని చెప్పేసి ఇక్కడ నుండి స్టార్ట్, అక్కడ నుండి అక్కడ దాకానైతే ఇక లైట్లు బంద్ చేస్తే మంచి ఫోకస్ వస్తుంది. కానీ ఇంకా లైట్ బంద్ చేస్తే మాత్రం ఇంకా చీకట్ల పిల్లలకి ఎక్కడైనా మీరు గురించి అవకాశం ఉంటుంది. లైట్లు అయితే వాళ్ళు బంద్ చేసుకోండి. లైట్ వేసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి దీపావళి. జాగ్రత్తగా చెప్పాలి అయినా కానీ మనం చెప్తూనే ఉండాలి. చూడండి చిచ్చుబుడ్డి, ఇవి మా ఊళ్ళో అయితే చిచ్చుబుడ్డి, భూచక్రం అండ్ భూచక్రం సారీ చెప్పింది. ఇంతకుముందు కలిసి చిచ్చుబుడ్డి ఇట్లా అంటాం మా సైడ్. మీ సైడ్ ఏమంటారు అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కటి అట్లా అంటారు కదా, నేమ్స్ అయితే ఉంటాయి కదా, అట్లా అని చెప్పేసి కుక్క పటాకులు అంటారు. ఇంకొకటి కుక్క పటాకులు అంటే ఐ మీన్ ఇట్లా ఇట్లుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే ఒకసారి ఇట్లా కాలడానికి వెళ్ళిన చేతిలో వెళ్ళింది నాకు. అప్పటి నుండి పెళ్ళి అక్కడ తేలింది అన్నట్టు. అప్పటి నుండి నాకైతే భయం అవుతుంది. ఓకే మరి నాకు అప్పటి నుండి ఇంకా నాకు ఇవి అంటే ఇక చిన్న చిన్న ఎప్పుడైనా ఇక కాకర్స్ లాంటివి తీసుకుంటాను. ఎందుకంటే మనకు భయం ఉన్నప్పుడు కొంచెం దూరం ఉంటుంది. భయంతో మనం ఏమైనా చేసినాం అనుకో అది చేస్తారు ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అందుకే నేనైతే ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిగా వీటిని అవాయిడ్ చేసుకుని అయితే ఉన్నా. కాకపోతే కొన్ని విషయాలలో ముందుకు వెళ్ళాలి. కాకపోతే కొన్ని విషయాలలో సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది. ఓకే మరి దీపావళికి మీరు
కొంతమంది ఇట్లా నోముకుంటారు, లక్ష్మీ పూజలు ఇట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మాకైతే ఇక నోములు అట్లాంటివి ఏమి ఉంటాయి కానీ మా సైడ్ మేమైతే ఇంట్లో ఇంకా దేవునికి పూజ చేసుకొని తులసమ్మకి పూజ చేసుకొని ఇట్లా ఉంటాం ఫ్రెండ్స్. దీపావళి రోజు అంతే మామూలుగా. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే దీపాలు పెట్టేస్తాం పటాకులు ఇంకా పిల్లలతోటి. మార్నింగ్ సేమియా, ఇప్పుడు వచ్చేసి పూరి అండ్ టమాటా. మా స్పెషల్ వచ్చేసి ఇంకా పిల్లలు అయితే వెళ్తున్నారు చూడండి. దీపాలు పెట్టినాం కానీ ఆ దీపాలన్నీ మొత్తం టచ్ చేసేసారు. మొత్తం అవి టపాకులు అవి కాల్చేసరికి ఆ దీపాలు కూడా ఆగలేదు ఫ్రెండ్స్. అంతా అయిపోయినాయి దీపావళి అయితే. నేను మొన్న మార్కెట్లో అయితే తీసుకొచ్చిన ఇట్లాంటి దీపాలు, మట్టి దీపాలు అయితే పెట్టుకోవాలి. మన కొవ్వొత్తులు క్యాండిల్స్ పెట్టుకుంటానైతే పెట్టుకుంటారు అవి కూడా. కాకపోతే నేనైతే ఇంకా మట్టి దీపాలు వంకొచ్చని చెప్పేసి ఇవి పెట్టుకున్నా. నాకు అవి పెడితే ఇక పిల్లలు చెప్పలేము, అవితోటే ఇంకా ఊరికే దింపుతూనే ఉంటారు. అవి సురుకు వేసుకుంటారు కదా అని భయం, చిన్న భయంతో అయితే నేనైతే జాగ్రత్త కొద్ది ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టుకున్నా. అవే ఇక అక్కడ ఇక్కడ అన్ని పెట్టేసినా కానీ ఇంకా గాలికి ఇక్కడ ఆగలేదు. అప్పుడు పెట్టేసిన ఈవినింగ్ టైంలో. ఇంకా ఇంతసేపు అంటే కష్టం కదా, గాలికి ఆగాయి. ఇంకా పిల్లలు కూడా అవి ఏదో ఒకటి సెలబ్రేషన్ చేసుకుంటే ఇంకా అవి అయిపోయినాయి. అగ్గిపెట్ట ఇక ఇవి ఆగాయి అన్నట్టు దీపావళి రోజు నన్ను అడిగితే. అగ్గిపెట్టలు, అగరబత్తీలు, కాకర పుల్లలు ఇవి కానీ ఉండయి. చూసిరా మా అంగడి, మా సామాన్ ఇంత పెద్ద దాంట్లో ఇదంతా తీసుకొచ్చి ఇది మా పిల్లలు ఉంటే ఇంత పెద్ద సంచి తెచ్చిన మాత్రం మాదే. చూడండి ఇవన్నీ మొత్తం కథం 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 కేల్ కథనం దుకాణం బంద్ అన్నట్టు చేసేసింది. చూడండి ఆకులు చూడండి, చూడండి ఫ్రెండ్స్ మొత్తం కథం అయిపోయింది. గిట్టు గిట్టు ఒక నిమిషం ఆగు. ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా కదా, జర కొంచెం డిస్టర్బెన్స్ చేయొద్దు. నువ్వు కూడా డిస్టర్బెన్స్ చేసి ఎట్లా. అన్నీ కథం చేసేసినాం చూడండి అట్లా అన్నట్టు. మొత్తం మటాష్ అన్నీ అయిపోయినాయి. ఓకే మరి ఇక ఎట్లా ఇక మా ఇంటి దీపావళి అయితే మేము సెలబ్రేషన్ చేసుకున్నది మీకైతే షేర్ చేసుకున్నాను నేను అనుకుంటున్నా. మేము ఎట్లా కాల్చుకున్నాం, మేము ఎట్లా చేసినాం, మా సెలబ్రేషన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నా. ఇంకా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ నుండి నేనైతే మీ ముందుకు రాలేను, ఎందుకంటే ఇంకా ఫోన్ కొంచెం రిపేర్ అయింది. ఇప్పుడైతే మా సార్ మొబైల్లోనైతే వీడియో రికార్డింగ్ చేస్తున్నా, తర్వాత నేను అప్లోడ్ చేస్తాను మార్నింగ్ నేను. ఓకేనా. అందులో నుండే లైవ్ కూడా చేస్తాను అనుకుంటున్నా. ఎన్ఎస్లో మాత్రమే ఉంటుంది, సిరిసిల్ల అమ్మాయి లైవ్ అయితే రాదు ఫ్రెండ్స్. ఓకేనా. వెయిట్ చేయకండి, ఎందుకంటే దానికి టైం అయితే చెప్పలేను. సిరిసిల్ల అమ్మాయిలో ఫోన్ కొంచెం డ్యామేజ్ ఉందని ఇంకా అనుకోకుండా ఈరోజు మొబైల్ అయితే స్లిప్ అయి కింద పడిపోయింది. అట్లా అని చెప్పేసి ఇంకా సిరిసిల్ల ఛానల్ మీద అయితే ఇప్పుడప్పుడే ఆశ పెట్టుకోకండి. లైవ్ అయితే 2 days వరకు. ఓకేనా. ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూసిన వాళ్ళు ఇవి ఈ వీడియో అనేది ఎంతవరకు మీరు లైక్ ఇస్తే అవుతుందో అంతవరకు మన సిరిసిల్ల ఫ్యామిలీ వాళ్ళు వెళ్తే మాత్రం ఎన్ఎస్ వ్లాగ్స్ ప్లీజ్ రండి. అందులోకి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వస్తలేరు, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అందులోకి వస్తలేరు. అది నా బాధ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో లైవ్ ఉన్న వాళ్ళు సిరిసిల్ల అమ్మాయి లైవ్లో పెడతారు ఏంటి అని అడుగుతున్నారు. అందులో ఉన్న వాళ్ళు ఇందులోనే రోజు పెడుతున్నా, డైలీ 1 time, మార్నింగ్ 1 time, ఈవినింగ్ 1 time. అందులో సెట్ చేసుకున్నాం ఆల్రెడీ టైమింగ్స్ కూడా. మార్నింగ్ ఎన్ఎస్లో 11కి, ఈవినింగ్ 6కి సిరిసిల్ల అమ్మాయిలో, మళ్ళీ నైట్ 9 PM ఎన్ఎస్లో కూడా అని. కానీ నేను పెట్టుకున్న లైవ్ టైంకి వస్తున్నారు, కాకపోతే ఒకరోజు లైవ్ లేకపోతే మాత్రం పరిశాన్ అవుతున్నారు మన ఫ్యామిలీ అంతా. అట్లా అన్నట్టు వాళ్ళకి మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వాలని నేనైతే మీ ముందు లాగురి మళ్ళీ వచ్చి మీ ముందుకైతే వచ్చి క్లారిటీ అయితే ఇచ్చిన. టైమింగ్స్ అయితే చూడండి. ఇంకా ముందు ముందు టైమింగ్స్ ఏవి చేంజ్ అయినా కానీ మీకు మళ్ళీ నేనైతే ఏదో ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా షార్ట్లోనైనా సరే టైమింగ్స్ మాత్రం మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఈ టైమింగ్స్ ఇవే ఉన్నాయి. ఓకేనా. మరి అర్థమైంది అనుకుంటే ఇంత చెప్పినాక ఇంకా అర్థం కాకపోతే ఇంకా మళ్ళీ అడగండి, కామెంట్ చేయండి, మళ్ళీ నేను రిప్లై కూడా ఇవ్వడానికి రెడీ. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. అసలు మీరు లైక్ ఇస్తేనే మన వీడియో అయితే చాలా పటాకులు వేస్తుంటాం. అవి ఏంది పొల్యూషన్ వెళ్ళొస్తున్నట్టు. ఇంకా మా సార్ అయితే ఇంకా టపాకులు కాల్చింది, ఇక పని తీరింది, ఇక తిని బజ్జునుడు అన్నట్టు వచ్చింది, వెయిట్ చేస్తున్నాం అట్లా అన్నట్టు. చెప్పండి రెస్ట్ చేంజ్ చేసినాం. చూసిరా ఇంకా టపాకులు అయితే ఇంకా ఊరంతా పండగ అన్నట్టు. ఈ దీపావళి అయితే మళ్ళీ మరొకసారి మీ అందరి జీవితాలకు కొత్త వెలుగు నింపాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ మళ్ళీ మరొకసారి హ్యాపీ దివాళీ. అండ్ టపాకులు కాల్చగానే జాగ్రత్త ఫ్రెండ్స్. ఓకే మరి అక్కడ ఎక్కువ అయితే ఇగో నాకు ఇక్కడ గుండెలో రాయబడ్డట్టు అవుతుంది అట్లా ఉన్నట్టు. అది ఏందో తెలియదు, కానీ నా లెక్కనైతే నా పిల్లలు లేరు, అదొకటి సంతోషం. ఇంకా నా పిల్లలైతే ఫస్టే ఉన్నారు కాలడానికి. ఇప్పుడు పిల్లలు
అట్లా ఉన్నారు అన్నట్టు. ఇద్దరికంటే ఫాస్టే, నువ్వే తక్కువ లేవు, నువ్వు కూడా ఫాస్టే ఉన్నావు. నన్ను అమ్మాయిగా చెప్తారు అన్నట్టు. అద్దద్దు, అయ్యో దేవుడా అద్దు చాలు ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక మాట్లాడుకుంటూ పోతే వీడియోని అయితే 10 minutes దాకా వచ్చేసింది. ప్లీజ్ ఈ 10 minutes వీడియోని లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ ఇస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మరి ఇది అనేది నేను ఇప్పుడు ఈ వీడియో అనేది మీకోసం నేను నా దీపావళి, నా ఇంటి దీపావళి నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది మీకు చూపెట్టిన ఒకటి మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి, వీడియో ఎట్లా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి వీడియో నచ్చింది మళ్ళీ మరొకసారి ప్లీజ్ లైక్ ఇస్తలేదు, అందుకే నేను ఇన్నిసారి చెప్తాను, లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాం. అంతవరకు సెలవు.